దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గురజాడప్పారావు. కానీ అదే మనుషులుని ప్రభావితం చేసి ఎంతో చైతన్యవంతులు చేసినటువంటి ఘన చరిత్ర గురజాడప్పారావు. కానీ అదే మనుషులు ఇప్పుడు ఆయన యొక్క చరిత్ర నాశనం చేయడానికి, విధ్వంసం చేసేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాం. ఏదైతే అంటే నిన్న అర్ధరాత్రి ఆ ఇల్లు విధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పటివరకు 3 సార్లు ఆ ప్రయత్నం జరిగింది. ఏదైతే మనకి డోర్ ఉందో ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ డోర్ లాక్ ఓపెన్ కాలేదో మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోర్ ఓపెన్ చేసి అంటే దీనికి లోపల నుంచి గడియ పెట్టి ఉంటుంది. సో ఇక్కడ తీసి దీన్ని లాగే ప్రయత్నం చేశారు. అంటే ప్రస్తుతానికి ఇది ఓపెన్ చేసి ఉంది, లోపల గడియ పెట్టి ఉంచుతారు. ప్రస్తుతానికి ఓపెన్ చేసి ఉంది కూడా మనం తీయగానే వచ్చింది. దీన్ని తీసేసి లోపలికి వెళ్ళినట్లయితే ఒకసారి మనం లోపల చూస్తే విలువైనటువంటి వస్తువులు, గురజాడ అప్పారావు గారికి సంబంధించిన విలువైనటువంటి వస్తువులు, కన్యాశుల్కం ఒరిజినల్ ప్రచురణ కావచ్చు, అదేవిధంగా మనం చూస్తే ఆయన కళ్ళద్దాలు కావచ్చు, ఆయన వాడినటువంటి విలువైన వస్తువులు, కుర్చీ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఈ గదిలో ఉంటాయి అన్నమాట. సో ఇందులోకి వెళ్ళి అంటే ఏమైనా దొంగిలిద్దాం అనుకున్నారో ఏమో కానీ ఇందులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒకసారికి ఈ డోర్ అయితే రాలేదు. మరోవైపు మనం చూసుకుంటే ఇంట్లోకి అంటే ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో దుండగులు చేసినటువంటి విధ్వంసం ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇది 3వసారి ఇక్కడ ఇలా జరగడం. ఇంతవరకు 2 సార్లు కూడా జరిగింది కానీ సరైన యాక్షన్ అయితే ఇంతవరకు లేదు. అనేక మంది గురజాడ అప్పారావు గారి పేరు చెప్పుకొని విజయనగరంలో బ్రతుకుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎంతోమంది కళాకారులు అని చెప్పేసి, సాహితీవేత్తలు అని చెప్పి అంటే కొంతమంది, అందరూ అని కాదు, కొంతమంది ఆయన పేరుతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. చందాలు వసూలు చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు కానీ ఆయన యొక్క నివాసానికి మాత్రం భద్రత కల్పించలేకపోతున్నారు, సరైన చర్యలు చేపట్టలేకపోతే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే ఆ బాత్రూమ్ డోర్ని ఏ విధంగా విరగొట్టారో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పూల కుండీల్ని ధ్వంసం చేసిన పరిస్థితి. అంటే ఈ గోడ పైనుంచి వచ్చి అంటే లోపల నుంచి అంటే విలువైన గురజాడ అప్పారావు ఇల్లు అనగానే విలువైన వస్తువులు ఉంటాయి, దోచుకుందామనే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రయత్నంగా మనం చెప్పవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఇదంతా కూడా గురజాడ అప్పారావు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం. ఒకసారి ఈ పరిసరాలు మనం చూసుకుంటే ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో, ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఎంత దుర్భరంగా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే ఎలా అంటే ఈ యొక్క గురజాడ అప్పారావు గారి నివాసం పక్కన ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మనం చూసుకోవచ్చు. బయటికి వెళ్ళే వాళ్ళు అందరూ అంటే సాంఘిక కార్యక్రమాలకి ఇది ఒక నిలవగా మారిపోయింది. ఎన్నోసార్లు కుక్కలు, పందులు ఎన్నో వచ్చి పూర్తిగా దీన్ని పాడు చేసే ప్రయత్నించి అనేక సార్లు అటు అధికారులకు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటికీ కూడా సరైన చర్యలు లేకపోతే నిజంగా ఇదంతా మన దురదృష్టకరంగా, అమానవీయంగా భావించాలి. ఎందుకంటే అంత గొప్ప కవి, దేశమే కీర్తించే కవి. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్ననే నవంబర్ 30వ తేదీన ఆయన వర్ధంతి కూడా చేసుకున్నాం, ఆయన స్మరించుకున్నాం. అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, ఆయన గురించి ఎంతో గొప్పగా కీర్తించారు. కానీ ఆయన నివాసానికి మాత్రం భద్రత కల్పించలేకపోతున్నారు. ఒక చారిత్రక కట్టడంగా దీన్ని చెప్పుకోవాలి. దీన్ని సంరక్షించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగిందో ఒక్కసారి గురజాడ వారసులు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏమైంది అసలు? నవంబర్ 30న మనకి గురజాడ 110వ వర్ధంతి జరిగిందండి. ఆ రోజు చాలా వైభవంగా సాంస్కృతిక సమాఖ్య, సాహితీ స్రవంతి, జన విజ్ఞాన వేదికలు గురజాడని చాలా విధాలుగా కీర్తించే ఆడావిడిలో ఉన్నారు. చాలామంది పెద్దలు వచ్చి వెళ్ళారు. మేము కూడా ఆడావిడిలో ఉన్నాం. సరే, రాత్రి 7:30, 8 వరకు మేము కూడా ఇక్కడే ఉన్నాము. నెక్స్ట్ మరుసటి రోజు 1వ తారీఖున వచ్చి చూసేసరికి తలుపులు తెరిచున్నాయి. 9 గంటలకు వచ్చి నేను మా హస్బెండ్ ఉన్నాము. పని అమ్మాయి చేత మొత్తం అంతా క్లీన్ చేయించుకుందాం, ముందు రోజే కదా ఫంక్షన్ అంతా అయింది అనుకుని నేను తలుపులు తెరుచుకునేసరికి కొన్ని తలుపులు తీసున్నాయి. ఏంటి ఇలా ఉన్నాయి, నువ్వు వచ్చి తీసావా అంటే, లేదమ్మా నేను ఇప్పుడే వచ్చానని చెప్పింది. సరే అని చెప్పి గబగబా మేడ మీదకి వెళ్ళాను. ఎందుకంటే మేడ మీద ఆయన వాడిన బంగారు కళ్ళజోడు, స్టాంపు, ఇంకా విలువైన పుస్తకాలు ఉన్నాయి. ఏమైనా దొంగలు వాటి విలువ వాళ్ళకి తెలియదు కదా, మనకు తెలుసు. ఏమైనా ఉంటే డోర్ కొంచెం దగ్గరగా లాగి ఉంది తప్పితే అక్కడ ఏమీ డ్యామేజ్ జరగలేదు. సరే అని పక్కకు వచ్చి చూస్తే ఒక లైటు కింద విరిచేసి పడుంది ఖాళీ స్థలంలో. ఒక లైట్ని అక్కడ వంచేశారు. సరే అని చెప్పి అన్ని గదులు చూసాము. ఎక్కడ ఏది ఆస్తి నష్టం అయితే జరగలేదు కానీ ఇది దొండగాలకి ఆలవాలం అయిపోయింది, ఇది అలవాటు అయిపోయింది. మరి వెనకనున్న ఎత్తు ప్రదేశాల నుంచి లోపలికి దూకి యూరినర్స్, బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి వస్తున్నారో లేకపోతే ఆకతాయనానికి వస్తున్నారో మాకైతే తెలీదు. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్లు ఇవ్వడం, ఈ అర్జీలు పెట్టుకోవడంతోనే అయిపోతుంటే రేపు జరగనని నష్టం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? కుటుంబ సభ్యులుగా మేము 24 గంటలు ఇక్కడ ఉంటాం. మొట్టమొదటిగా మాకు ఎమోషనల్గా కూడా ఇది ఉంటుంది అప్పారావు గారి ఇంటి మీద. అయ్యో, మనం ఇంత ఇల్లుని ప్రభుత్వపరం చేసామే, భావితరాల వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఇటువంటి ఇల్లు ఇలా అయిపోతుందని మదన మాలో ఉంది. దానికోసం మేము అందరినీ, పెద్దలందరినీ కలుస్తున్నాం. నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. ఎంపీ మన అతిథి మేడం వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏం చేద్దామమ్మా, ఎలా చేద్దామన్నా. కానీ త్వరితగతిన చర్యలు తీసుకుని మరొకసారి ఇటువంటి నష్టం జరగకుండా, ఇంకా అతి భారీ నష్టం జరగకుండా ఏ వస్తువు మనం ఇప్పుడు తెచ్చుకోలేమండి. ఒక పుస్తకం అయిన పోయినా మనం మళ్ళీ సంపాదించుకోలేము.
ఏది సంపాదించుకోలేం కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి ఉండేలా చూడాలి. రెండోది పురావస్తు శాఖ వాళ్ళు 2015లో తీసుకున్నారు. ఎవరిని ఒక డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడం కాదు, అధికారులను కాదు, నాయకులను కాదు. ఏంటంటే ఎవరైనా సరే అప్పారావు గారి మీద కన్సర్న్ ఉంది, కానీ వాళ్ళకి ఒక సమయం కానీ ఒక సరిగిన ఫండ్ కానీ లేకపోవడం వల్ల ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని పని చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఇలా చేస్తే బాగుంటుందని పెద్దలందరూ సలహాలు తీసుకుని ఏ విధంగా ఈ గురజాడ పక్కనున్న స్థలాల్లో ఆడిటోరియం కట్టాలని, గురజాడ ఇంటికి సంరక్షణ చేయాలని, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళన్నిటికీ ఎటువంటి రక్షణ ఉందండి? ఒక చిన్న ఈగ దోమ కూడా లోపలికి రాకుండా ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాంటిది ప్రపంచ ప్రఖ్యాతికి సాహిత్యాన్ని తెలుగు జాతికి పరిచయం చేసినటువంటి ఈ మహాకవి ఇంటిని కూడా అంత అత్యున్నత స్థాయిలో తీసుకెళ్తే రేపొద్దున వాళ్ళకి భావితరాల్లో పలానా వాళ్ళు ఇలా చేశారనేది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆయనకు మనం కొత్తగా తేవాల్సిన కీర్తి ఏమీ లేదండి. ఆయన సాహిత్యాన్ని కానీ ఆయన్ని కానీ ఆయన గృహాన్ని కానీ కాపాడుకుంటే చాలు. ఆ దిశగా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేము వినతులు పెట్టుకుంటున్నాం. ఆ వినతులు త్వరితగతిన పరిష్కరించాలని బిగ్ టీవీ తరపున నేను కోరుకుంటున్నానండి. ప్రధానంగా మనం చూసుకుంటే చుట్టుపక్కల అంతా కూడా చాలా అపరిశుభ్రంగా ఉంది. ఇక్కడ నిల్చోవడానికి కూడా దుర్వాసన వస్తుంది. దీనిపై మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏమైనా కంప్లైంట్ చేశారా ఎప్పుడైనా? చేస్తాం సార్. వాళ్ళు సెప్టెంబర్ 20వ తారీఖున, నవంబర్ 29వ తారీఖున, అంటే సెప్టెంబర్ 21 ఆయన పుట్టినరోజు, 20వ తారీఖున శుభ్రం చేస్తారు. నవంబర్ 30న పుట్టినరోజు, నవంబర్ 29 అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళ పని ఒత్తిడిలో మనం కంప్లైంట్ చేస్తేనే దీని దృష్టిలో ఉంటుంది. అది ఇది ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి గవర్నమెంట్కి ఏదో డిస్ప్యూట్లో అది ఉంది. మేము ఎప్పుడో చెప్పాము డిస్ప్యూట్ తెగించి ఇక్కడ ఒక ఆడిటోరియం కట్టండి అని. నిన్న సిఐ గారు వచ్చి ఒక 10 నిమిషాలు అమ్మ నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ దుర్గంధం అన్నారు. అలాంటి వాళ్ళు మేము 365 రోజులు 20 గంటలు ఇక్కడే పనిచేస్తున్నామంటే మా పరిస్థితిని అర్థం చేసుకోమని కూడా మేము కోరుతున్నాం. ఈ దుర్గంధం ఆయన నడయాడి సాహిత్యానికి ఎంతో కృషి చేసినటువంటి ఈ ప్రదేశం ఇలా ఉండడం బాధాకరమే. అది చెప్తున్నాం, ఫోటోలు పెడుతున్నాం. ఇప్పుడు మీరున్నప్పుడే ఇది వదులుతుంది. కోచింగ్ సెంటర్లు ఉన్నాయి చుట్టుపక్కల. కోచింగ్ సెంటర్లో ఇంటర్వెల్స్ అందరికి కూడా ఇక్కడ యూరినర్సే. ఏది వెయ్యండి ఇక్కడ అది 2 రోజుల్లో దాన్ని నేలమట్టం చేసేస్తారు. కాబట్టి అందాకలా గోడ కట్టండి. ఎందుకంటే ఈ హోటల్స్ తాలూకా డంపింగ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారండి. గోడ కట్టండి. గోడ కడితే మొక్కలు మొలిచిపోతాయి, పందులు వచ్చేస్తాయి, పాములు వస్తాయి. కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారాలు పెద్దలందరూ ఆలోచించాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అనేక మంది సాహితీవేత్తలు వస్తారు, కవులు వస్తారు, చిన్న చిన్న సభలు కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వారు ఏమైనా ముందుగా వచ్చి ముందుకు వచ్చి ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తారు. ఇప్పుడు విజయనగరంలో ఉన్నటువంటి సాహితీ సంస్థలన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వానికి అర్జీలు ఇవ్వడం, అధికారులకు చెప్పడం, టీవీల ద్వారా తమ రచన ద్వారా వీటి యొక్క దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం అనేది వాళ్ళ ప్రయత్న లోపం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే చేసే వాళ్ళ దృష్టికి వెళ్ళటం లేదు, చేయలేని వాళ్ళ దృష్టిలో ఉన్నాయి ఇవన్నీ. చేసే వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు ఒక గంట కూర్చుని అప్పారావు గారి ఇంటి పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల పరిస్థితి ఏంటి, దీన్ని ఎలా పరిష్కరించాలని ఒక గంట అధికారులు కానీ ఆలోచించినట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయండి. కానీ ఆ దిశగా చర్యలు జరగడం ఎందుకో జాప్యం అవుతోంది. ఇది మనం ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, ఎవరిని మనం ప్రతిసారి ఇలా చేయలేదని టీవీల్లో వాటిలో చెప్పడం మన ఉద్దేశం కాదు. వాళ్ళ దృష్టికి వెళితే ఎవరికైనా వాళ్ళ వర్క్ ఎండార్స్ చేస్తే ఆ విధంగా ఇన్ని బాగుపడుతుందనేదే మన ఆవేదన అండి. సో ఇది ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు అంటే ఒక బంగారు కళ్ళజోడే మాత్రం కాదు, బంగారానికి మించినటువంటి ఆయన రాసిన కవితలు కావచ్చు, రచనలు కావచ్చు, ఆయన పుస్తకాలు కావచ్చు, ఆయన మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం కావచ్చు. సో ఎంత సంపదని పెట్టుకొని దాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నామంటే నిజంగా మనం ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రజాప్రతినిధులు, మంత్రి కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంతోమంది వస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళే పరిపాలిస్తున్నారు ఈ యొక్క విజయనగరం. కానీ గురజాడ అప్పారావు గారి ఇంటిని మాత్రం సరైన రీతిలో సంరక్షించలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఒకసారి ఏదో అలా వారసులు చెప్పినట్టు ఒక్కసారి వాళ్ళు ఆలోచించి ఒక గంట కానీ కూర్చుంటే పూర్తిగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని బిగ్ టీవీ కోరుకుంటోంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.